శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో విశాఖ ఎంపీ అభ్యర్థి అయిన శ్రీభర్త గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటి? అదండి, ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీకి కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇవాళ తూర్పు నియోజకవర్గంతో మొదలుపెట్టడం జరిగింది. మిగతా 6లో కూడా చేస్తాం. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థి డిక్లేర్ అవ్వకపోవడం వల్ల కొంత డిలే అవుతుంది, కానీ ఎలక్షన్స్కి ఇంకా 50 రోజులు ఉన్నాయి కాబట్టి అన్నీ మేము చేసుకుంటాం. దాని తర్వాత పార్లమెంట్ లెవెల్లో కూడా లీడర్స్ అన్నీ కూర్చుని కోఆర్డినేషన్ ఎట్లా చేయాలి అనేది మాట్లాడుతున్నాం. ఇవాళ 3 పార్టీలు కలిసి వచ్చినాయి కాబట్టి 3 పార్టీలకి మనం ఏ మెసేజ్ ఇవ్వాలి, ఎట్లా పని చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ మా మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా జరిగింది. అధికార పార్టీ ఇప్పుడు వచ్చి క్యాండిడేట్లు అంతా ఫైనల్ చేసింది, మీరు ఎందుకు ఫైనల్ చేయలేకపోతున్నారు? ఇవాళ అవుట్ ఆఫ్ 144 సీట్స్ అండి, మేము 139 ఇచ్చేసాము. సో ఇంచుమించు అంతా మేము ఫైనలైజ్ చేసినట్టే. ఇవాళ ఏంటంటే వాళ్ళు ఒక పార్టీ, మేము 3 పార్టీలు. మా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఆశలు అభ్యర్థులకి ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ మంది బాధపడే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది త్యాగం చేసే పరిస్థితి. సో వాళ్ళందరినీ కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనకి అసలు అది ఇష్యూయే కాదు. ఈ పరిస్థితుల్లో కూడా మేము 144, 139 చేసామంటే ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అంటే విశాఖ ఎంపీపై మొన్నటి వరకు ఉత్కంఠంగా ఉండేది. ఈరోజు జీవెల్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, పూర్తిగా కొంచెం అసంతృప్తి చెందినట్టు. ఏ విధంగా చూస్తారు దీన్ని? ఆ వీడియో నేను చూడలేదండి. బట్ జనరల్గా ఎక్కడైనా సరే ఆశావాదం ఉన్నప్పుడు వాళ్ళకి టికెట్ రానప్పుడు ఎవరైనా బాధపడతారు, అది సహజమే కదా. దట్స్ ఓకే, దట్స్ నాట్ అ ప్రాబ్లం. విశాఖ కోట కోసం కూడా ఆయన పనిచేస్తానని చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు? లేదండి, విశాఖ అభివృద్ధి కోసం కూడా పనిచేస్తానన్నారు ఆయన ఎవరు పని చేసినా స్వీకరిస్తాం కదా. ఇందాక స్టేజ్లో సత్య గారు మాట్లాడుతూ చెప్పారు, నాకు ఏ పదవి లేదు, అయినా సరే నేను గోదావరి క్లీనింగ్ కోసం పనిచేస్తే అది ఎవరో వైసీపీ ఎంపీ వచ్చి క్రెడిట్ తీసేసుకుంటున్నారని. ఎప్పుడైనా మా సమాజంలో చూస్తే పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు, క్రెడిట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దట్ ఈస్ నాట్ అ వరీ. టీడీపీ గెలిచే సీట్లు బీజేపీని అడుగుతుందని ఒక సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే వాళ్ళ గెలుపు, వాళ్ళ ఐడెంటిటీ గురించి పనిచేస్తారు. అది ఎవరిని తప్పబట్టడానికి లేదు. సీనియర్ లీడర్స్ కూర్చున్నప్పుడు బ్యాలెన్స్లో మనం ఏమి ఇవ్వగలుగుతాం, ఇవ్వలేమనేది వాళ్ళు అంతర్గతంగా డిస్కస్ చేసుకుని డిసిషన్కి వస్తారు. దాని మీద నాకు అట్లా ప్రత్యేకంగా గెలిచే సీట్లు తీసుకుంటున్నారు, ఓడిపోయే సీట్లు తీసుకుంటారని సమాచారం నాకైతే ఏమీ రాలేదు. విశాఖలో సౌత్ భీములు ఎందుకు అలా పెండింగ్లో పెట్టారు? సౌత్ జనసేన పార్టీకి వెళ్తుంది అనేది మా ఇంటర్నల్ డిస్కషన్ అండి. సో జనసేన పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము. భీమిలి వరకు ఇది టీడీపీ పార్టీ. మేము మాకున్న 5లో అదొకటి త్వరలో నిర్ణయం చేస్తాం. ఏ విధంగా ఉండబోతుంది సార్ ఎలక్షన్ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే? ఇవాళ మేము ఫెయిర్గా జనాల అభిప్రాయం అయిపోతే డెఫినెట్గా గెలుస్తాము. సో దాన్ని తప్పుదారిలో పట్టించడానికి చేసే జిమ్మిక్లన్నీ వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తుంది. అయినా సరే విశాఖ పార్లమెంట్ వరకు ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి చాలా స్పష్టంగా ఉంది. 1/3గా 7 నియోజకవర్గాలు మేము గెలిపించుకుంటాం. శ్రీభర్త గారు చెప్తున్నారు, పూర్తిగా అయితే వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.